2 స్పూన్స్ బటర్తో పన్నీర్ బటర్ మసాలా ఎట్లా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక ఫుల్ స్పూను సోంపు, 3 యాలకులు, మన వేలు సైజులో ఉన్నంత దాల్చీనీలు 3, అలానే కసూరి మేతి 4 స్పూన్లు యాడ్ చేయాలి. జీడిపప్పులు 8, బాదం పప్పులు 8. ఇప్పుడు 3 మీడియం సైజు ఉల్లిపాయలు, టొమాటోల్ని రఫ్గా చాప్ చేసుకున్నవి అవి కూడా యాడ్ చేసేయాలి. తర్వాత 3 వెల్లుల్లి రేఖలు, ఇవి బండగా ఉన్నాయి కాబట్టి 3 యాడ్ చేశాను. అదే ఇండియన్ స్టైల్లో ఉన్న సన్నగా ఉండే వెల్లుల్లి అయితే ఒక అర డజన్ వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం ముక్క, మన వేలు సైజులో ఉన్నంత అల్లం ముక్క కట్ చేసుకుని దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ స్పూన్ అన్న యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచితే మనకి టొమాటోలు, ఉల్లిపాయలు అన్నీ కూడా మగ్గిపోతాయి. ఒకసారి కలపండి మూత పెట్టే ముందు. ఎప్పుడు మనం మూత తీసి చెక్ చేయాలి అంటే ఉల్లిపాయ మనకి ఇప్పుడు పచ్చిగా ఉంది కదా, స్పూన్తో గుచ్చితే మెత్తగా ఉప్మాలో ఉన్నట్టు మెత్తగా అయిపోతుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. పన్నీర్ ముక్కలు నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని ఆ సైజులో కట్ చేసుకుని ఈ పన్నీర్ ముక్కల మీద ఒక ఫుల్ స్పూన్ కారము, అర స్పూను ఉప్పు వేసి బాగా కలిపి పన్నీర్ ముక్కలకు పట్టించి పక్కన పెట్టేయండి. మనం ఈ పన్నీర్ ముక్కల్ని కర్రీలో వేసేంత వరకు ఇవి మ్యారినేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఉల్లిపాయ టొమాటో మగ్గిందో లేదో చెక్ చేద్దాము. మీకు తెలుస్తుంది పచ్చిగా ఉన్న ఆనియన్ అంటే ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వెళ్ళిపోద్ది. ఒక్కసారి స్పూన్తో చెక్ చేయండి, మెత్తగా అయిపోతుంది స్పూన్తో గుచ్చిన వెంటనే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. చల్లార్చడానికి ఒక టిప్ ఏంటంటే ఒక కంచంలో చన్నీళ్ళు పోసి ఈ బౌల్ని దానిలో పెట్టామనుకోండి త్వరగా చల్లారుతుంది. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఫైన్ పేస్ట్ రెడీ చేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలోకి 2 స్పూన్స్ బటర్ వేసి ఇప్పుడు మనం ఫ్లేమ్ని లోలో పెట్టి ఒక ఫుల్ స్పూన్ సోంపు, ఒక ఫుల్ స్పూన్ కారము, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ జీలకర్ర పొడి, ఒక బిర్యానీ ఆకు వేసి ఈ బటర్లో ఈ మసాలాలన్నీ కూడా ఫ్లేమ్ లోలో పెట్టి ఫ్రై చేయండి. మసాలాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టొమాటో, ఆనియన్, జీడిపప్పు, బాదం పేస్ట్ని యాడ్ చేసి అది కూడా ఈ బటర్లో ఫ్రై అయ్యనివ్వండి. ఎంతసేపు వరకు అంటే ఒక 5 మినిట్స్ వరకు. మిక్సీ పడుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అంతా కంప్లీట్గా మిక్సర్ అంతా కూడా చల్లారిపోయి ఉండాలి. కంప్లీట్గా చల్లారిపోవాలి. లేదు అంటే మిక్సీ వేసినప్పుడు ఇంకా హీట్ వచ్చేసి పేస్ట్ బయటకు కొట్టేస్తుంది, మొత్తం డబల్ పని అయిపోతుంది. పేస్ట్ని బ్యాచెస్గా అంటే ఒక మిక్సీలో కంప్లీట్గా వేయకండి. మిక్సీ జార్లోకి సగానికి వేసుకుని స్లోగా బ్యాచెస్లో మిక్సీ పట్టుకోండి. దానివల్ల మనకి ఎక్స్ట్రా వర్క్ యాడ్ అవ్వకుండా ఉంటుంది. ఈ వేసిన పేస్ట్ 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు మీకు కొంచెం గ్రేవీ లూజ్గా కావాలి అనుకున్నప్పుడు ఒక ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. టొమాటో, ఆనియన్ 2 ఉన్నాయి కాబట్టి టొమాటో వల్ల కొంచెం ట్యాంగీనెస్ వస్తుంది. కానీ మనకి పన్నీర్ బటర్ మసాలా కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, ఎందుకంటే పంచదార యాడ్ చేస్తారు కాబట్టి. అదే ఇక్కడ యాడ్ చేశాను నేను. 3/4 స్పూన్ పంచదార యాడ్ చేసి ఒక 3/4 స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసి సాల్ట్ ఇప్పటి వరకు ఇక్కడ ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టండి. రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు మూత పెట్టండి. సాల్ట్, చిల్లీ పౌడర్ అనేది కంప్లీట్గా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి మీకు నచ్చినట్టు యాడ్ చేసుకోండి. ఇది ఎప్పుడైతే రోలింగ్ బాయిలింగ్ వస్తుందో అప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి ఒక్క పొంగు వచ్చేంత వరకు మళ్ళీ బాయిల్ అవ్వనివ్వండి. ఆ బాయిల్ అవుతున్నప్పుడే మనం దీనిలోకి 1/4 కప్పు ఫ్రెష్ క్రీమ్ అంటే పాలమేగడ మిక్సీ పట్టన్నా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి బయట మార్కెట్లో ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కాబట్టి అది కూడా యాడ్ చేసి, ఫ్రెష్ క్రీమ్ ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. క్రీమే కాబట్టి ఎట్లాంటి చెడు గుణాలు దీంట్లో ఉండవు కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. చూడండి, క్రీమ్ యాడ్ చేయగానే కలర్ చేంజ్ అయిపోతుంది కర్రీది. మళ్ళీ ఇంకొక 3 మినిట్స్ రోలింగ్ బాయిలింగ్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల పన్నీర్ ముక్కలు ఎక్కడా విరిగిపోకుండా ఉంటాయి. ముందే కసూరి మేతిని మనం ఫైన్ పౌడర్గా చేసాం కాబట్టి గ్రీన్గా కనపడుతుంది అక్కడక్కడ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రోటీ, రైస్ ఎలాంటి వాటిలో అయినా తినవచ్చు. మా ఇంట్లో అయితే ఒకరు రోటీతోని, ఒకరు రైస్తోని, నేనైతే దోశతో మాత్రమే తింటాము. అది మీ ఇష్టం కంప్లీట్గా. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేసి మా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.